సార్ వచ్చి క్లాస్ అమ్మా రాలేగా బానే సార్ ఇంకా బాగానే రాలే వచ్చి నాకు కొనుక్కోపోతే పని మొత్తం నాకు చెప్తాడు విడియాక ఇది తెలుస్తున్నానో ఏమో 500 కూలికి నేను చేయాలి మరి ఇంకా రాలే ఏడదాతను ఏనో ఏడవంతాను ఏనో మరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు టైం 11 అవుతుంది నమస్తే బాబు గుడ్ మార్నింగ్ చెప్పొచ్చుగా చదువుకున్నావా కూర్చో కూర్చో ఎందుకు రాలే మరి పేషెంట్లు 11 దాకా నువ్వే రాకపోతే పేషెంట్ నీరు రాకపోతే నువ్వు ఉన్నావు కదా నేను బిఎల్ పాస్ అయినా నేను బిఎల్ పాస్ అయినా నేను రెడ్డి మొక్క పోడా నేను అన్నది అట్లా కాదురా ఎవరైనా పేషెంట్లు వస్తే కాల్ చేసావా అని అట్టానా సార్ కరోనా పక్కన ఏమో గురు దగ్గర పెట్టినట్లా ఏ లేదు సార్ ఇంకా పేషెంట్ వస్తలేరు ఏమో గుర్తున్నావు కానీ పేషెంట్ వస్తలేరు అని No, 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 no. అవును రాని రాని ఏమైంది ఏమైంది సైకిల్ ఇచ్చి సార్ నువ్వు సార్ అడు కమ్మలకాయ పడ్డ సార్ రక్తం మొత్తం పోతుంది సార్ మీ అమ్మ చెప్పినావా సార్ అమ్మ తీసుకురా మరి మీకు తెలియదా నువ్వు కేసప్పుడు మరి దొక్కొస్తుంది ఇట్లా అన్నాం సార్ నువ్వు కేజీ రా చెప్తున్నారు మీరేమో ఇట్లా అన్నామంటారు మరి సార్ రాయి గుద్దుకొని రక్తం మొత్తంగా పుల్లలు గుద్దుకున్నాయి సార్ నేనేనా చూడండి పైసా చూడండి ఏ పట్టుకోకముందే మీ మమ్మీ తీసుకురా మీరు కొట్టిరు మంచిగా కొట్టినట్టు రేపు అడ్డ తీసుకొచ్చారు అంటే మీరు వచ్చిరు కొట్టిరు ఏ మనిషికి చూడదు పంపి మరి కొట్టుకురా మీ నేషోడికి వెళ్తాడు వెళ్ళిపో మేము యాక్సిడెంట్ అయిన కేసులు కొట్టుకున్న కేసులు చూడం మేము కొట్టుకోలే అయితే రక్తం వెళ్ళింది ఎడికేసి పడ్డావు రాయి గుద్దుకుంది కథ మొత్తం రక్తం మొత్తం కడుతుంది నవ్వుతారు సార్ ఇక అవుతున్నారు నవ్వగానే మా అమ్మాయి తన ఊరుకొచ్చి కట్టుకొచ్చి రేగడి తీసుకొచ్చారు సార్ ఇక సార్ మేము నూటేలేండి సార్ ఇట్లా పట్టుకున్నాము ఆడబిడ్డ నువ్వు వేసినావు సార్ ఆడికి ఒక రకం ఉండాలి ఆడ కాలు సరిగా మరి సైకిల్ ఇవ్వాలప్పుడు ఇచ్చినాము మీ ముఖాలు చూస్తారే నాకు డౌట్ కొడుతుంది కొట్టుకురు కదా రైలు మరి పెద్ద కేసు మరి కొట్టుకురా నాకు ఏమర్థం అయితే మీరు కొట్టుకురా లేకపోతే పడ్డవా నాకు అర్థం కావట్లేదు కింద పడ్డా సార్ మరి కొట్టుకుంటే గిట్ల ఎందుకు వెళ్తాయి సార్ సరే నీళ్ళు కడు నీళ్ళతో కడుతానుకు డాక్టర్ మీరా నేను నాకు అర్థం కావట్లేదు కడవరా అసలు డాక్టరా మనుషుల డాక్టర్ సార్ నేను ఎవరినన్నా చేయనా వీడను ఏమో నీ కాడ పోయిపోయి నీ కాడ తయారైనా నువ్వు వెళ్ళిపోతావు చెప్పు మరి నేను చేసుకుంటా పని నువ్వు చేస్తావా నేను చేయనా కడుగు
ఏం కదా బాబు నాకు కడిగిన జెండు మా పెట్టు అయిపోయింది ఐటమేట్ వద్దా జెండు మా పెట్టా జన్మ లేదు సార్. ఇది కాదు ఇదేంటిది జెండు మా స్ప్రే ఇది జెండు మా స్ప్రే ఇది వాడాలి. ఎంతసేపు బాబు గోడ మీద పడితే పెట్టవా ఏమో ఎట్లా డాక్టర్ గట్టమొత్తుకుంటాను బాబు నువ్వు. మీ వేదాలుగా పడుతున్నాను మేము అనుకుంటుంది ఏం కట్టి మట మదపోతే ఏమంటది సారు జరగబల గోలు రాసి రాలమ్మ దోలాడుతున్నారు. గోళీలు ఉండవు మా కాడ గోళీలు గీళ్ళు కొంచెం చుడతారుగా నువ్వు ఆ డాక్టర్ నేనా మరి నేను చెప్తున్నా మీరు పెట్టుకోవాలన్నా ఇప్పుడు రాజారా 2 నిమిషాలు గోళీలు గుట్ట సూదులు గుట్ట ఏమైనా వేస్తావా ఏంది? సూదులు గోళీలు ఏమవుతుంది కానీ నాకు చెప్పేది ఎవరి మంచిగా పుట్నాలు పల్లీలు అన్ని గట్టిగా వినబెట్టరు మనకేం తెలుసు సార్ తెలుసు కానీ నేను చెప్పింది మీరు ఫస్ట్ వచ్చేసినాయి కదా మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు ఫీజు డ్రెస్సింగ్ ఫీజు 200 నా ఫీజు 300 500 మొత్తం ఇచ్చే ఫీజు అంత కలిపి చెప్పిన 500 ఏమైంది అట్ట ఈ పసలియరా పుణ్యానికి అనుకుంటారా జెండు మరి మీ ఇక్కడికి వచ్చినావు జెండు నీళ్ళు పెట్టి బరబర రుద్దిరు జెండు మా మెచ్చారు పుట్నాలు తినమని చెప్పారు. ఇక మీరే చేసింది ఉంది గోళీలు మరి అదే చెప్తాడు ఉండాలి ఫస్ట్ ఇచ్చారు పుట్నాలు తింటే నేను ఎక్కడ మాకు అవసరం ఫస్ట్ 200 పడే నడువు ఎవరు ఎందుకు No, 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 no. మంచి గిరాకి వచ్చింది 500 వచ్చిన ఇంకేంది 500కు దావతా 500 మరి దావత్ ఇస్తా జీతం ఏం తీసుకోకు మంచిగా ఉందా ఏ తీసుకో బిర్యానీ తిన్నాం మరి జీతం ఏమవుతుంది పట్టు తీసుకో బిర్యానీ మరి మరి కాదు అలా ముందర నువ్వు ఏం మాట్లాడుతున్నావు కరోనా పాస్ అయినా నేను ఈ సంగతి ఇప్పుడు జీతం ఇస్తే అప్పుడు చెప్తా పేషెంట్ల ముందర ఏం మాట్లాడలేదు నీకు నిజంగానే ఉకరణ పెట్టుకుంటు నిన్ను జీతానికి మరి ఎందుకు అట చేస్తున్నా పేషెంట్ల ముందర వాళ్ళ ముందర నువ్వు డాక్టర్ గిట్టర్ అంటారు కూడా వాళ్ళు వస్తారా పేషెంట్ మళ్ళా నీకు ఆ పెంచుగా సార్ నేను అంతా బాగా చెప్పుకోవాలని తెలియదు. నా కోసం చేస్తున్నా జీతం తీసుకుంటా పుణ్యాక 500 జీతం 500 అంటే ఎక్కువ రోజు 500 ఇస్తున్నా నెలకు 15,000 ఇస్తున్నా ఏం తక్కువ ఇస్తున్నా నేను ప్రెగ్నెంట్ ఎన్ని రోజులు అవుతుంది మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు జబ్బ నొప్పి అయితే దెబ్బ నొప్పి ఉందా ఉద్యోగం నుంచి నొప్పి ఓడికొచ్చిండు ఇప్పుడు అది కింద పడ్డ కాడ మా పుల్లుడు వస్తున్నాయి జబ్బ ఒక్క పక్క మీద పడ్డ బొక్క కలినట్టుంది అమ్మ ఏం తాగలే కానీ చూడు చూడు జర చూడు జబ్బ తాగినట్టుంది నరాలు వెళ్ళిపోయినట్టే చూడు జరా అమ్మ నన్ను చంపేటట్టుంది సారు చెప్పు ఏం చెప్పేటట్టుంది సారు మరి ఏం చెప్పొద్దు మరి జర చూడు కింద పడ్డ కాడ అమ్మా చూసుడు ఫస్ట్ నాకు అంత ఇన్ఫర్మేషన్ కావాలి కింద పడ్డ కాడ బ్రేక్ కట్ అక్కడ ఎట్లా బండి మీకు బండి మీద నుంచే నువ్వే వెళ్ళావా నేను మరి నువ్వైనా ఊళ్ళకు థమ్స్అప్ సరైన సారు మా చుట్టాలు వస్తే థమ్స్అప్ ఉందా పోయినా మరి కింద పడితే ఫస్ట్ ట్రీట్మెంట్ ఏమంటే ఏం సార్ నువ్వు మరి చెప్పేది అట్నే ఉంది అమ్మా లేదో ఈ సారు జరా గోళీలు ఇయ్యనా
గోళీలో అడ్మెంట్ కూర్చో ఏదో ఒకటి 14 ఏళ్ళకి బండి ఇచ్చిరంటే ఇలా మీద కంప్లీట్ ఈ మీద కంప్లీట్ ఇలా మీద కంప్లీట్ ఏదో ఇద్దామా మీ డిజైన్ సారు చూడండి సారు ఏం చూడాలి ఒళ్ళు నొప్పి చూడు సారు జబ్బ నొప్పి అమ్మా ఇట్లా అనొస్తలేదు చూడు పోలీసు చెప్పారు సార్. మొత్తం నొప్పులు వస్తున్నాడు చేస్తున్నా అరే చెప్పురా ఏమైంది ఎట్టవాడు చెప్పురా ఏం చెప్పాలి ఒళ్ళు నొప్పులు సారు కింద పడ్డ కాడ కాదు మీరు మీరే కొట్టుకుంటారా మాకు చెప్తారా కాడ పడ్డ సారు విలువ అంటే ఓ జబ్బ ఇట్లా ఇట్లా అననిస్తలేదు మా సారు ఏమైంది చెప్పు రియా ఇగో జబ్బ బండి వల్లి మరి మా డాడీదే అమ్మా మీ డాడీ మరి ఇప్పుడు మా డాడీ ఇంటికాడ వచ్చిన సార్ మా దోశాన్ని మరి నీకు బండి ఇచ్చాడు మీ అయ్యాక అవును 18 ఏళ్ళు నిండి బండి తోలొద్దు నువ్వు ఎందుకు వెళ్ళావు అది ఒక్కసారి గిదొక్కసారి కేసు పెడతా మీ బైక్ నా నియమం అనిపించింది సార్ వద్దు సార్ బండి డోలుతున్నాడు ఎప్పుడు ఎందుక పనికి మాలిన రాహుల్ నాకు అర్థం కాదు కానీ అంటే అప్పుడు పడ్డానికి ఏం కాదు రాపు సారు గజేదో ఒకటి గిదో ఏదో కొట్టు సారు చెప్పని వస్తున్నావు అమ్మో నా ఫీజు అయితే ఎక్కువ అయితే మరి ఇది 2000 అయినా పర్వాలేదు కానీ నాకు జర జబ్బ కావాలి సార్ 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 అమ్మ ఏం మానేస్తున్నాడు ఆ? ఎన్ని రోజులు అవుతుంది బా పడి మరి నెల అవుతుంది నెల రోజుల నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు రాలే ఓ చోటు పనులు అన్ని గాలి పంపినా ఓ చోటు పనులు అన్ని గాలి పంపినా మరి అంత పెద్ద హాస్పిటల్ తక్కువ ఈడేం తక్కువ అయితే వచ్చిన ఇక కొత్త పడ్డదంట జర మంచి చూసాం అంట గానికి దెబ్బ తగిలితే మంచిగా అయిందంట ఇవాళ జర నన్ను ఈడ ఎవరు సారు జరా చూసేదేమో నీకు అడ్మిట్ అయితే రాసిన ఇప్పుడు అయితే కొంచెం రిలీఫ్ అయిందా ఇదేముంది వాసన ఎట్లా వస్తుంది ఇది జర మంచిగా రుద్దు ఇది ఏదైనా వైట్మెంట్ గిట్మెంట్ రుద్దు సారు డాక్టర్ నువ్వా నేనా? మరి నేనప్పుడు నేను ఏం అందించేది నాకు తెలియదా పసరు మంది ఇస్తాడు ఆగు ఓ పుసర్ వద్దు సార్ పసర్ మంది ఎవరైనా 10 మంది మీరే అనుకుంటారు బాబు వెళ్ళిపోరు మీరు ఎంబీబీఎస్ డాక్టర్ ఏం బాబు ఏమో అనుకుంటున్నావేంది నీ గురించి మంచి చేస్తున్నాను చెప్పుకుంటున్నా అనుకో బాబు ఇడ అనుకో ఎందుకు సార్ పండు పెట్టాడు జరా చెప్తా మీకు అన్ని మంచిగా పెట్టుకుంటే అన్ని జర మంచిగా ఉండదు సారు అనుకుంటా కానీ అమ్మా, ఇంత డెవలప్. పడుకో దాన్ని అమ్మా, నాయనా, నా పని అమ్మో, ఇట్లా వండనిస్తలేదు నాయనా. బాబు ఓ అమ్మా, సారు జర చూస్తే. ఓ అమ్మా, నా పని అయిందిరో నాయనా. చంపిర్రు. ఓ సారు, నన్ను చంపుతున్నారు. సారు, తగ్గింది సారు. అమ్మా. తగ్గిందా? తగ్గిందిరా, ఇంకా సారు. ఇంకా జీవితంలో రావుతారు జీవితంలో చూపించుకోరా నీకు తక్కువ అవుతుంది ఫీజు ఎక్కువ అవుతుంది ఏమొస్తుంది పసరే బాబు పైసలు లేవు, ఏం లేదు. కొన్ని ఎక్కడికి కేసు వచ్చినాయరా మనకు కూర్చో ఎంతసేపు మీద పడుతుంది అసలు డాక్టరే సార్ నీకెందుకు వచ్చిందా డౌట్ ఇప్పుడు ఆడు నొప్పులతో వచ్చిండు అవును సూదో గోల ఇచ్చి పంపించాలి ఆ. అది గొంతు ఉతికినట్టు ఉతికి పంపించినాయి సార్ మీరు బండ పెట్టి ఏ మరి అట్టయితేనే తింటాడు ఇవాళ రేపు వాళ్ళు మంచిగా తింటలేదు మరి పేషెంట్లు అవును సార్ నువ్వు సైన్ చదవలేను సార్ ముందు ఫస్ట్ ఏ చదివినా గానీ కరోనా వచ్చింది కదా అప్పుడు అవును. కరోనాలో పాస్ అయినా అవును. కరోనాలో పాస్ అయినా నేను అప్పటి నుంచి అనుకుంటున్నాను కరోనా పాస్ అయిన వాడే అమ్మా ఇప్పుడు దొరికినావు ఏ ఎవరు చెప్పకరా నీకైతే 500 పెంచుతా జీతం మళ్ళీ వాళ్ళతో ఇంట్లో అనేవు కరోనా కరెక్ట్ అయితే మనకు కావాల్సిన పాసారు అసలు పేషెంట్లు మనం గోళీలు మందులు ఇవ్వద్దు ఎక్కువ ఎందుకంటే మన తెలియదు గారు ఏం గోళీలు ఇవ్వాలి ఏ మందు ఇవ్వాలి అందుకే జనరల్ మెడిసిన్ ఇప్పుడు ఒళ్ళినప్పుడు వచ్చి జెండు మా పెట్టి పంపించాం అవును సార్ ఇవాళ ఎవరు పశువులతోనే పని చేస్తున్నారు మరి మనం కూడా సంపాదిద్దాంరా కరోనా బాబు అయితే ఎట్టయితే కరోనా డాక్టర్ రా నేను మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు అవును సార్ మరి
ఏం చేద్దాం మరి ఇంకా పేషెంట్లు వస్తలేరు ఏం లేదు అని చెప్పేది ఈ పచ్చలు ఇప్పుడు అయినా ఇచ్చారుగా అయినా ఇస్తే బిర్యానీ ఇద్దరం తిన్నాం చప్పడం అన్నాం పేషెంట్ వచ్చా చూద్దాం అంతే కరోనా దాబా డాక్టర్ అనాలి అందరు ఎట్లున్నారు మంచిగున్నారా మేమైతే మంచిగున్నాం అందుకే వీడియో తీసినాం ఇలా ఏంటంటే కొత్త వీడియో కరోనా పాస్ అయిన డాక్టర్ అనే కాన్సెప్ట్ తోని ఇలా వీడియో తీసినాం మా వీడియోని మీరు షేర్ చేసి స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం చూడండి